ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నేను ఇప్పుడు చెప్పే అంశము ఏంటంటే, సమయము చాలా విలువైనది. మనలో చాలామంది పడుకుంటారు, లేస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. కానీ ఈ సమయము ఎవరి కోసము మనం కేటాయించాలి? ఈ సమయము దేవుడు దేని గురించి సమయం అని మాట పెట్టాడు? ఈ టైం సెన్స్ అంటే ఏంటి? ఈ టైంలో తినాలి, పడుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, రావాలి, కుటుంబము, ఇదంతా ఒక టైంతో కూడుతుందండి. ఉదయం 6 గంటలు లెగిసామంటే టైం, డ్యూటీకి వెళ్తున్నామంటే టైం, డ్యూటీ నుంచి వస్తున్నాము అంటే టైం, పడుకోవాలి అంటే టైం, నైట్ మళ్ళీ తినాలి అంటే టైం. ఒకరి వరకు కేటాయించి ఎవరైనా చనిపోయినట్లయితే, ఎవరైనా ఒక పెళ్ళికి వెళ్ళాలనుకుంటే ఒక టైం. ఒకవేళ పెళ్ళికి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు చెప్పారనుకోండి, 10:30 పెళ్ళి, మనం ఎన్ని గంటలకు వెళ్తాం? టైం చూస్తాం, అయ్యో టైం అయిపోయింది, 10:30 అయిపోతుంది, మనం వేరంగా వెళ్ళాలి, లేదా దానికన్నా ముందు వెళ్ళాలి, వెనకది వెళ్ళాలి. కానీ టైం మాత్రం మనం తప్పనిసరిగా చూస్తాం. అదే టైంని దేవుడు ప్రసంగి గ్రంథంలో క్లియర్గా రాశాడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 వచనంలో చూద్దాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరుగు వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుటకు, ఇలా ఇవన్నీ సమయాలండి. ఒక సమయంలో మన కుటుంబం ఉండొచ్చు, వాళ్ళు మనతో హ్యాపీగా సరదాగా ఉండొచ్చు. ఒక్కొక్క సమయంలో అది టైం ఉండొచ్చు. కానీ ఒక టైంలో గొడవ వస్తుంది, అన్నదమ్ముల మధ్య అయినా, తల్లి కొడుకుల మధ్య అయినా, తర్వాత పాపకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, ఏదో ఒక టైంలో గొడవ రావచ్చు. ఇదంతా ఒక టైం దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు, గొడవ పడ్డానికి కూడా ఒక టైం, కలుసుకోవడానికి కూడా ఒక టైం. మరి ఎంత టైం రాసిన దేవుడు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎలా తెలుసుకోవాలి? ఈ టైం మాకెందుకు దేవుడు కేటాయించాడు అని ఎప్పుడైనా మనం అనుకున్నామా? సరే, ఓకే. ఇందులో ఒక విషయాన్ని యవనస్తులైన మనం కానీ, సంఘంలో కానీ, పెద్దలు కానీ, సంఘస్థులు కానీ, దేవుని ప్రియ సంఘమా, నేను చెప్పింది ఏంటంటే, దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. మన మందిర దైవ సేవకులు ఒక సమయం చెప్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మనకి ప్రార్థన, ఆరాధన ఉంటుంది. మీరందరూ కూడా ఏం చేయాలి? సమయానికి రావాలి అని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారు ఎంత లేట్గా వచ్చేసంటే, పాస్టర్ గారు మేము కొంచెం అన్నం అది వండుకున్నామండి, కూర తెచ్చుకున్నాం, వండుకుంటే ఈ టైం అయిపోయింది. అందులో కూడా మనకు టైమే. కానీ మనము దేవునికి ఇవ్వవలసిన టైం మనం పాటించట్లేదు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నా మందిరానికి, ఎక్కడికండి? ఆయన మందిరకు సమయము పాటిస్తారో. అందులో ఒక పాట ఉంది చూడండి, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. చూసారండి, సమయానికి మనం ఏం చేయాలి? సిద్ధపడతాం. ఒక ట్రైన్
వెళ్ళాలనుకోండి, ట్రైన్కి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తామండి? అది 10 గంటలకు వస్తుంటే మనం 9 గంటలకే వెళ్ళిపోతాం, ఏమో ఎక్కడ వెళ్ళిపోతుందేమో అని. నెక్స్ట్ ఒక పెళ్ళికి వెళ్ళాలనుకోండి, ఏమో తాళిబొట్టు కట్టేస్తారేమో, పెళ్ళికి ముందుగా వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారేమో. నెక్స్ట్ ఒక బస్సుకి వెళ్ళాలనుకోండి, ఏమో బస్సు 8 గంటలకు ఉంది, వెళ్ళిపోద్దేమో. ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? త్వరపడతాం. మీరు అనుకోవచ్చు, దేవుని మందిరానికి మన టైంగా వెళ్ళకపోతే ఏమవుదులే నువ్వు అనుకోవచ్చు. కానీ అందులో ఒక మర్మం ఉందండి. అది ఏం మర్మం కనిపెట్టారా? ఎవరైతే ముందుగా వెళ్ళి ఆయన మందిరంలో మోకరించి దేవుని స్తుతిస్తారో వాళ్ళకి ఆశీర్వాదము. ఈ టైం సెన్స్ గురించి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం ఆలకిద్దాం, దయచేసి ఎవరు స్కిప్ చేయకండి. కేవలం ఇది మన కోసమే కేవలం. దేవుడు మనల్ని ఎన్నుకోబడినవారు. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన మాట మార్గములు మనము నడవాలి. ఈరోజు నడిచిన వారు ఆయన శిష్యులు, ఆయనకి మనము లోబడి ఉండాలి. ఆయన శిష్యులు టైం సెన్స్ పాటించారు. దేవుడి సింహాసనం దగ్గర వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనం ఎక్కడ టైం సెన్స్ పాటిస్తున్నామండి? బస్సు కోసం టైమింగ్ ఉంది, ట్రైన్ కోసం టైమింగ్ ఉంది, ఒక ఫ్లైట్ ఎక్కాలని టైమింగ్కి వెళ్తున్నాం, ఒక కార్ బుక్ చేసిన ఒక టైమింగ్కి వెళ్తున్నాం, ఒక ఆటోకి వెళ్ళాలని టైమింగ్కి వెళ్తున్నాం, ఒక భోజనానికి వెళ్ళాలని టైమింగ్కి వెళ్తున్నాం. ఇంత టైము లోకంలో మనం స్పెండ్ చేసినప్పుడు దేవుడు మందిరముకి రావడానికి ఎందుకు మనం స్పెండ్ చేయట్లేదు? మనము స్పెండ్ చేసినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడండి మనల్ని, మన కుటుంబాన్ని ఎంత సంతోషపెడతాడు. ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎంత స్పీడ్గా మనం వెళ్తామండి, అన్నం తినకపోయినా మనం వెళ్తాం. దానికన్నా ఇంపార్టెంట్ అండి ఇది దేవుని మందిరంకు వెళ్ళడము. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుడికి మందిరంకి వెళ్ళడానికి నీకు ఫ్లైట్ కన్నా, భోజనాల కన్నా, బస్సు కన్నా, ఆటోల కన్నా ప్రతి ఒక్క దానికన్నా ఇంపార్టెంట్ దేవుని యొక్క మందిరము. వింటున్నారండి? ప్రియ దేవుని సంఘం అని నేనేం చెప్తున్నానంటే, దేవునికి కేటాయించవలసిన టైం మనము కేటాయించాలి. చిన్న మాట చెప్తున్నాను. మనకు బైబిల్ గ్రంథంలో బుద్ధి గల కన్యకులు 10 మంది కనిపిస్తున్నారు. ఎంతమంది అండి? బుద్ధి గల కన్యకులు 5, బుద్ధి లేని కన్యకులు 5. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బుద్ధి గల కన్యకులు వాళ్ళు బుడ్డుల నిండా నూనె తెచ్చుకున్నారు. వాళ్ళకి నింపుగా ఉంది నూనె. బుద్ధి లేని కన్యకులు తెచ్చుకుందాంలే అన్నవారు. ఎవరంటే వాళ్ళంటే టైం సెన్స్ లేని వాళ్ళు, టైం విలువ తెలియని వాళ్ళు. తెచ్చుకుందాంలే అన్నవాళ్ళు. లాస్ట్కి ఏమైందో తెలుసా అండి? వాళ్ళ పరిస్థితి ఎలాగో తెలుసా? దేవుడు పెండ్లి కుమారుడై వచ్చినప్పుడు, వధువుగా వచ్చినప్పుడు ఒకరు పిలుస్తున్నారు, పెండ్లి కుమారుడు ఇచ్చేస్తున్నాడు హో అన్నప్పుడు బుద్ధి గల కన్యకులు ఏం చేస్తారంటే, అయ్యో నా దేవుడు వచ్చేస్తున్నాడే అని చెప్పి త్వరగా లేచి వాళ్ళు గుడ్డులు వెలిగించుకొని రెడీగా, దివిటీలు వెలిగించుకొని రెడీగా ఉన్నారు. టైంకి ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తున్నారు? అప్పుడు ఎప్పుడైతే దేవుడు సంఘము ఎత్తబడుతుందో ఆ టైం తెలుసుకొని, అయ్యో నేను కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తాను అంటే అవుద్దండి? అవదు. ఎప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు? ఆయన పిలుపు రాకకు మునిపే నువ్వు ప్రార్థనలో ఉండాలి. సమయం పాటించాలి, సందర్భం పాటించాలి, వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి. ఆ వాక్యము 100 ఫలింపజేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనకు సమయం ఉంది. దావీదు గారు చేశారు. ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన
ప్రతి దానికి ప్రార్థన, టైం సెన్స్. నువ్వు ఉద్యోగం చేసుకునేటప్పుడు ఉద్యోగం చేసుకో, అది దాని టైం. నువ్వు తినేటప్పుడు అది దాని టైం. నువ్వు ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు అది దాని టైం. ఇన్నాటికి టైం ఉందండి. కానీ దేవుని వాక్యం చదవడానికైనా, దేవుడి మందిరానికి రావడానికైనా నువ్వెందుకు టైం పాటించట్లేదు? దేవుడు చెప్తున్న మాట, ఉదయకాలము అనగా టైం. ఈ కాలంలో, ఉదయకాలంలో నువ్వెందుకు ప్రార్థన చేయట్లేదు? మీరు ఉదయకాలం చేస్తున్న ప్రార్థన ధూపము వలె ఆయన దగ్గర చేరుతుందని అన్నాడు. ఎంతమంది అండి మనలో ఉన్నారు సంఘస్థులు? మన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని సంఘమా, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయకాలంలో ప్రార్థన చేసేవాళ్ళు, ఆయనకి టైం కేటాయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. టైం ఎంత విలువైందో తెలుసండి. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, అమ్మా మా బుడ్డిలో నూనె కొంచెంగా ఉన్నది, అయిపోతుంది, మాకు కొంచెం ఆయిల్ అయ్యి, కొంచెం నూనె ఇవ్వు, మేము కూడా దివిటి వెలిగించుకుని ఆయన వెంబడి వస్తాం, ఆయనతో పాటు వస్తాం. సమయము లేదండి, సమయం లేదు. అప్పటికే ఆయన వచ్చేసాడు. అప్పుడు ఈ బుద్ధిగల కన్యకులు ఏం చెప్తున్నారంటే, అమ్మా పక్కనే కొనువాడు షాపు కొట్టుంది, అక్కడికి వెళ్ళి మీరు నూనె తెచ్చుకోండి. వీళ్ళు పరిగెట్టి పరుగున వెళ్ళి, అయ్యా మాకు కొంచెం నూనె ఇవ్వంటే అక్కడ కూడా నూనె లేదు. లేనప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు, మళ్ళీ దేవుని మందిరం దగ్గరికి వచ్చేలోపు వీళ్ళు వచ్చి, ఉదాహరణ చెప్తానండి, వీళ్ళు అందరూ వచ్చేలోపు 5 పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చేలోపు ఈ బుద్ధిగల కన్యకులు దేవునితో లోపలికి వెళ్ళిపోయారు. తలుపులు మూయబడ్డాయి. ఏమైందండి? సమయానికి ఏమైంది? తలుపులు మూయబడ్డాయి. చాలామంది మంచి పాస్టర్స్ ఉంటారండి. ఒక్కొక్క సంఘంలో నేను చూశాను, సమయానికి కానీ మందిరానికి రాకపోతే ఆ తలుపులు మూయబడతాయి. కొన్ని సంఘంలో పోనీలే అన్న మైండ్ సెట్తో ఉంటారు. కానీ సమయాన్ని మనము పాటించాలి. ఎప్పుడైతే సమయము మనం పాటిస్తామో దేవుడు మనల్ని తీర్పు దినమున ఏం చేస్తాడండి? మన సమయం కోసం పాటిస్తాడు ఆయన టైం. తెలుసా? వీలైతే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆ తలుపులు బుద్ధిగల కన్యకులు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిలేని కన్యకులు 5 బయట ఉండిపోయారో, వీళ్ళు వెళ్ళి తలుపు కొడుతున్నారు. అయ్యా మేము బయట ఉన్నాం, తలుపు తీయండి. చూశాడు దేవుడు తలుపు తీసి. ఎవరికి కావాలి? ప్రభువా మేము ఇలా వచ్చాము, మా కోసం తలుపు తీయండి అంటే, మీరు ఎవరో నేను ఎరుగను, మీరెవరో నాకు తెలీదు అని తలుపు వేసాడు. ఎందుకు తలుపు వేశాడు? ఇప్పుడైనా మనం అర్థం చేసుకుంటున్నామండి? ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడే చెప్పాను, మన సంఘాల్లో కొన్ని సంఘాల్లో టైం పాటిస్తున్నారు, కొన్ని సంఘాల్లో టైం పాటించట్లేదు. మనకు టైం కావాలి. బుద్ధిగల కన్యకులు టైంకి వెళ్ళారు లోపలికి, బుద్ధి లేని కన్యకులు బయట ఉండిపోయారు. ఏం చేద్దాం? ప్రార్థన చేస్తే అవుతుందండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకో అని దేవుడు చెప్పినప్పుడు, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నాలో ఉండు, నాతో నడు, నా సువార్త చేయి, నా వాక్యాన్ని చెప్పు. యవనస్తులారా మీరు లెగండి, సంఘంలారా మీరు లెగండి, నలుమూలకి వెళ్ళి సువార్తను చాటండి. మీ కాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే, మన కాళ్ళు గట్టిగా ఉన్నప్పుడే, మన కళ్ళు కనిపించినప్పుడే, మన చేతులు పనిచేసినప్పుడే ఇలాంటివి చేయగలం. మన ముసలైపోతే ఏమైనా చేయగలమా? చనిపోతే ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. మన వాక్యాన్ని ఎలా ఎత్తుక్కుంటూ వెళ్ళాలా అంటే, మన బంగారం ఎలాగైతే ఒక దగ్గర ఎక్కడైనా పడిపోయింది అనుకోండి చీకట్లో,
దీపము వెలిగించుకొని ఆ చీకట్లో అటు ఇటు నెతికి ఎలాగైతే నెతుకుతామో వాక్యాన్ని కూడా మనము అలాగ వెతుక్కోవాలి. ఆ వెతికిన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న వాక్యాన్ని మనం నెమరవేయాలి. అనగా దేవుడిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినము, ప్రతి సమయమున, ప్రతి టైంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. 15 మినిట్సే, మరొక నిమిషం ఎక్స్ట్రా చెప్పాను, ఏమి అనుకోవద్దు. రెండోదిగా నెక్స్ట్ వీడియో మనం మంచి విషయాలు దేవుని కొరకు తెలుసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. రెండవదిగా నాకు చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ కోరారు. గొడియాడ్ నుంచి ఎజ్రా గారు, ఆయన కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు ప్రేయర్ కోరారు. నెక్స్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ వైజాగ్లో ఉన్న ఒక సహోదరుడు ప్రేయర్ కోరుకున్నాడు. ఇలా చాలామంది ఉన్నారు. మన సంఘాల్లో, వ్యక్తిగతంగా సంఘంలో వాళ్ళ కోసం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుడు మనకి మన ప్రార్థనలు కూడా వింటాడు. ఆయన వినే దేవుడు కాబట్టి మనం ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నాం. మనమైతే కాదండి. ఆయన ఆత్మ మనలో ఎప్పుడైతే పనిచేస్తుందో ప్రార్థన అనేది ఆయన దగ్గరికి వెళ్తుంది. మన సొంత బుద్ధితో ప్రార్థన కానీ, మన సొంతగా ఏం చేసినా సరే అది ఫలించదండి. అది ఫలించదు. దేవుని ఆత్మ చేత హృదయమును భద్రపరుచుకొని మనము ఆయన దగ్గర ఎప్పుడైతే సాగిలపడదామో అప్పుడే మనము ప్రార్థన చేయగలము. రెండవదిగా మనకేం జరుగుతుందంటే, ప్రార్థన చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు, అన్న ప్రార్థన ఎప్పుడైతే మోకరిస్తానో, సినిమా చూసినప్పుడు కానీ, సీరియల్ చూసినప్పుడు కానీ, ఎంత సమయంలో ఎప్పుడైనా సరే నాకు ప్రార్థన చేసి, సినిమాలు చూసినప్పుడు కానీ, సీరియల్ చూసినప్పుడు కానీ ఎప్పుడు నాకు చెడు తలంపులు రావు, కానీ మోకరించి ప్రార్థన ఎప్పుడైతే చేస్తానో అప్పుడు చెడు తలంపులు వస్తాయి అన్నారు యవనస్తులు. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. అయితే నేను ఒకటే సమాధానం చెప్పాను వాళ్ళకి. దీని విషయం కోసం మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. సమయము మనం పాటిద్దాం. దేవుని ప్రియ సంగమా, సమయాన్ని మనం పాటిద్దాం. ఉదయకాల ప్రార్థన అందరూ కూడా చేసుకోండి. కుటుంబ ప్రార్థన, మందిరంకి సమయము, అన్ని విధాలుగా మనము వాక్యానికి సమయం ఇవ్వాలి, దేవునికి సమయం ఇవ్వాలి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ఎజ్రా గారు గొడియార్ నుండి మనకి ప్రార్థన కోరారు. వాళ్ళ కోసం వైజాగ్ సహోదరుడు ప్రార్థన కోరాడు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడమైన దేవ, కనికరం గల తండ్రి, ప్రేమాజాలి కనికరం గల దేవ, మీకే మహిమ ఘనత ప్రభావం మేము ఆరోపించుకుంటున్నాం నాయన. ప్రభా, గొడియార్ నుంచి నాయన ఎజ్రా గారు ప్రార్థన కోరి ఉన్నారు. ఆయన కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన కోరి ఉన్నారు నాయన. వాళ్ళ కుటుంబంలో ఎటువంటి కలహములు లేకుండా ప్రభా, ఆయన చేస్తున్న ఉద్యోగములు కూడా నాయన ప్రభా మీరు వర్ధిల్లింపజేస్తారని, సమయానికి జీతాలు ఇస్తారని ప్రభా ఆయన మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాడు ప్రభా. ఆయన కూడా సమయానికి మీ మందిరానికి వెళ్ళడానికి, మీ వాక్యం వినడానికి సహాయం దయచేయండి నాయన. అట్టి రీతిగా ప్రభా నాయన వైజాగ్లో ఒక సహోదరుడు కోరుకున్నాడు ప్రభా ప్రార్థన. అట్టి విధంగా ఆయనకి ఏ కష్టం ఉందో మాకైతే తెలియదు కానీ ప్రభా సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా, వాళ్ళ కుటుంబమును ఆయనను కూడా మీరు ఆదరిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. విజయవాడలో ప్రభా అనేక మంది చనిపోతున్నారు ప్రభా, ఆకలితో ఉన్నారు ప్రభా. ఆనాడు నాయన ఏలియాకి ఆహారం పంపించినట్లు ఈనాడు సేవకుల ద్వారా కూడా మీరు ఆహారం పంపిస్తున్నందుకు మీకు లెక్కలే స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, ఎవరెవరి కుటుంబాల్లో కలహాలు ఉన్నాయో, ఎవరి కుటుంబాలు విడిపోతున్నాయో, వాళ్ళ మధ్యలో చిచ్చు ఎవడు పెడుతున్నాడో వాళ్ళందరినీ అనగదొక్కమని, సాతానికి లయపరచమని నజరేయుని యేసు క్రీస్తు నామములోని ప్రభా మీరు వాటన్నిటిని బంధించి ప్రభా మీ నామలు స్వస్థపరచమని, లయపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీకు ప్రార్థన కావాలనుకుంటే నా నెంబర్
9505756396 కామెంట్లు పెట్టండి. ప్రార్థన ప్రతి ఒక్కరి కోసము, నా పేరు ఐజక్ బాబు, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించునుగాక. ఆమెన్.